ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యల్లో మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు దూరదృష్టితో నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని చంద్రబాబు మంత్రివర్గం తీర్మానించింది. కేవలం ధనికుల కోసమే పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వ తీరును రాష్ట్ర ప్రజానికం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పట్ల విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి, ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు అంటే ప్రైవేటీకరణకు ముద్దుబిడ్డ, పేదల వ్యతిరేకి, వ్యవసాయానికి వ్యతిరేకి, ధనికుల కోసమే పనిచేసే ముఖ్యమంత్రి. ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఆయనకున్న అపఖ్యాతిని మరింతగా సార్థకం చేసుకునేందుకు వైఎస్ జగన్ హయాంలో నిర్మాణమైన మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముందు మెడికల్ కాలేజీ విద్యార్థులపైన ఎంతో ప్రేమ కురిపించిన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఇప్పుడు అన్ని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీతో పాటు ఆయా మెడికల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచన తక్షణమే విరమించుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే కుట్రలో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మండిపడుతున్నారు విద్యార్థి నేతలు. ప్రభుత్వ నిర్ణయం ఉపసంహరించే వరకు ఉద్యమాన్ని సాగిస్తామని హెచ్చరిస్తున్నారు. నారా లోకేష్, చంద్రబాబు నాయుడు మెడలు వంచి మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వ రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్ని యథాతథంగా కొనసాగించేంత వరకు ప్రభుత్వం మెడలు ఉంచుతామని మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రారంభించిన వైఎస్ జగన్ రాష్ట్రంలో వైద్య రంగానికి ఊపు తెచ్చారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడే 5 కాలేజీలు ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మెడికల్ కాలేజీల పనులను నిలిపివేయడమే కాకుండా 5 మెడికల్ కాలేజీలకు అనుమతి వచ్చిన 700 సీట్లు అవసరం లేదంటూ మెడికల్ కౌన్సిల్ కు లేఖ రాయడం అప్పుడే అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. పేదలకు వైద్య విద్యను, వైద్యాన్ని దూరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని చివరి వరకు అడ్డుకుంటామని హెచ్చరించారు విజయనగరం విద్యార్థి సంఘాల నేతలు. విజయనగరం మెడికల్ కాలేజీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ప్రైవేటీకరణ కాకుండా మేము అందరం కూడా చూసుకుంటాం. దానికోసం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి రానున్న రోజుల్లో ఈ తలకు తీర్మానం వెనక్కి తీసుకోకపోతే మేమందరం కూడా రోడ్డు ఎక్కి మరి నిరసనలు తెలియజేసుకుని ధర్నాలు తెలియజేస్తామని చెప్పేసి మేము. ఎంతసేపు ప్రైవేటు జపం చేసే చంద్రబాబు ప్రభుత్వ రంగంలో నిర్మాణమవుతున్న కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టడాన్ని రాష్ట్ర ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పేదలంటే ఎంతో చిన్నచూపుతో వ్యవహరించే చంద్రబాబు తన పేదల వ్యతిరేకతను మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం ద్వారా మరోసారి రుజువు చేసుకున్నారని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే దశల వారీగా పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు.